సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు రాయచోటి పోలీసులు. గచ్చిబౌలిలో పోసానిని అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే వైసీపీకి గుడ్ బై చెప్పేసి రాజకీయ సన్యాసం తీసుకున్నారు పోసాని. అయితే గతంలో ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ పై పోసాని అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంపై ఏపీలో పలుచోట్ల కేసులు నమోదయ్యాయి. పోసాని కృష్ణమురళిని అనంతపురం తీసుకువెళ్తున్నారు. అరెస్టు సమయంలో పోలీసులతో ఆయన వాగ్వాదానికి కూడా దిగినట్లు తెలుస్తోంది. కులాల పేరుతో దూషించడం, ప్రజల్లో వర్గ విభేదాలు సృష్టించారనే అభియోగాలతో పోసానిపై ఓబ్లవారిపల్లి పిఎస్లో కేసు నమోదైంది. సెక్షన్ 196, 353(2), 11 రెడ్ విత్ 3(5) కింద పోసానిపై కేసులు నమోదయ్యాయి. పోలీసు మీ ఇంటికి కదా కేసు ఉంటే ఎవరింటికైనా ఎక్కడైనా జమ్మూ కాశ్మీర్ టు ఇండియా ఎక్కడైనా మీరు అరెస్ట్ చేశారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా అమరావతి బ్యూరో చీఫ్ రమేష్ అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి. సినీ నటుడు పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేశారు, అనంతపురానికి తరలిస్తున్నట్లు కూడా తెలుస్తుంది. ఆయనపై ఏ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు, అలాగే ఆయనపై నాన్ బెయిలబుల్ కింద కూడా అరెస్ట్ చేసినట్లు తెలుస్తుంది. మీ దగ్గర ఉన్న పూర్తి సమాచారం ఏంటి? పోసాని నటుడు పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేశారు. హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఉన్న మై హోమ్ పూజ అపార్ట్మెంట్ లో ఉంటున్న పోసాని ఇంటికి వెళ్ళిన రాయచోటి పోలీసులు ఆయన అదుపులో తీసుకున్నారు. అయితే అదుపులో తీసుకునే ముందు రాయదుర్గం పోలీసులకు కూడా రాయచోటి పోలీసులు సమాచారం ఇచ్చిన తర్వాత అతన్ని అదుపులో తీసుకున్నారు. ప్రస్తుతం పోసాని కృష్ణమురళిని హైదరాబాద్ నుంచి రాయచోటి తీసుకెళ్తున్నారు. రేపు మ్యాజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళిని హాజరుపరిచి ఆ తర్వాత కస్టడీకి తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో కూడా మన పోసాని కృష్ణమురళి వైసీపీకి సానుభూతి పరుడుగా ఉంటూ ఇతర పార్టీల నేతల మీద, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కావచ్చు, లేకపోతే లోకేష్ ను కావచ్చు, పవన్ కళ్యాణ్ కావచ్చు, అసభ్య పదజాలంతో దూషించటమే కాకుండా నానా రభస చేసిన పరిస్థితులు ఉన్నాయి. సో అధికారం కోల్పోయిన తర్వాత కూడా పోసాని కృష్ణమురళి నోటి దూల అనేది తీరలేదు. తర్వాత కూడా తన వాక్యాత్యాన్ని ప్రదర్శించాడు. ఈ నేపథ్యంలో ఏపీలోని పలు ప్రాంతాల్లో పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదైన ప్రధానంగా వచ్చేసరికి అనంతపూర్, ప్రస్తుతం వచ్చేసరికి రాయచోటి పరిధిలో నమోదైన కేసులు అరెస్ట్ చేశారు. అయితే ఏ కేసులో ఏ ఫిర్యాదు మీద అరెస్ట్ చేశారు అనే దానికి సంబంధించి ఇంకా కొంత క్లారిటీ రావాల్సి ఉంది. అయితే ఒక్క రాయచోటి అనంతపురం జిల్లాలోనే కాదు, అనంతపురంతో పాటు బాపట్ల, పల్నాడు జిల్లాలో నర్సరావుపేట, అదేవిధంగా చిత్తూరు జిల్లా, పుత్తూరు, వీటన్నిటికి సంబంధించి జిల్లాలన్నింటిలో కూడా, కృష్ణా జిల్లా, గుంటూరు జిల్లాల్లో కూడా ఆల్మోస్ట్ రాష్ట్రంలోని ప్రతి జిల్లా పరిధిలోని పోలీస్ స్టేషన్ లో కూడా పోసాని కృష్ణమురళి పైన కేసులు నమోదైన నేపథ్యంలో సో వీటన్నిటికి సంబంధించి ఏదో ఒక కేసులో అరెస్ట్ చేసి ఉంటారు అనేది ప్రధానమైన ప్రశ్న భావిస్తా ఉన్నారు. అయితే పోసాని కృష్ణమురళి ఏంటంటే ఇతరులు దూషించడం, అసభ్య పదజాలంతో నాయకులను దూషించడమే కాకుండా అసత్య ఆరోపణలు చేసి వాళ్ళని ప్రతిష్ట భంగం కలిగించే విధంగా బూతు పదాలు కూడా ఉపయోగించిన పరిస్థితులు గతంలో ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేస్తారని చెప్పి ఇప్పుడు భావించారు. అయితే పోసాని కృష్ణమురళి పైన నమోదైన కేసుల్లో ఆధారాలన్నీ సేకరించి అతని పైన నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేసి రాయచోటి పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే వైసీపీ అధికారం కోల్పోయిన కొన్ని రోజుల తర్వాత పోసాని కృష్ణమురళి హైదరాబాద్ లో ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి ప్రకటించాడు. కానీ అప్పటికే అతను చేయాల్సిందంతా కూడా చేసేసాడు. అంటే బరితెగింపుకు పరాకాష్ఠగా పోసాని కృష్ణమురళి గత 5 ఏళ్లలో కూడా కనిపించిన పరిస్థితి. అంటే తనకు అధికార పార్టీ నేతల అండ ఉంది అని చెప్పేసి ఇష్టారీతిన పోసాని కృష్ణమురళి చెలరేగిపోయే క్రమంలో అసభ్య పదజాలం, అంటే బూతుల ఆయుధంగా కూడా పోసాని కృష్ణమురళి బరితెగించడం అనేది గత 5 ఏళ్లలో కనిపించింది. సో ఈ నేపథ్యంలో అధికారం కోల్పోయిన తర్వాత కూడా పోసాని కృష్ణమురళి తన వైఖరి మార్చుకొని నేపథ్యంలో
అతని పైన పలు జిల్లాల్లో, రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల్లో కూడా అతని పైన కేసులు పెట్టడం జరిగింది. ఈ కేసులన్నింటినీ కూడా పోలీసులు వాటికి సంబంధించిన కేసులకు సంబంధించిన ఆధారాలు ఏమున్నాయి అన్ని కూడా పరిశీలించిన క్రమంలో ఇప్పుడైతే మాత్రం రాయచోటిలో నమోదైన కేసులో పోసాని కృష్ణమురళి పైన నమోదైన కేసులో ఆధారాలు ఉన్నాయని ఆధారాలు లభించిన నేపథ్యంలో నాన్ బెయిలబుల్ కేసులు పోసాని కృష్ణమురళిపై నమోదు చేశారు. అయితే పోసాని కృష్ణమురళిని అరెస్ట్ చేయడానికి వెళ్లిన రాయచోటి పోలీసులతోటి ఆయన కొంత వాగ్వాదానికి దిగినట్టు తెలుస్తా ఉంది. ఇంట్లో అతనికి నోటీస్ ఇస్తున్నప్పటికీ కూడా తీసుకోకుండా, అంటే అరెస్ట్ చేస్తున్నట్టు నోటీసు వాళ్ళ పోసాని కృష్ణమురళి సతీమణికి నోటీస్ ఇవ్వడానికి ప్రయత్నించినప్పటికీ కూడా వాళ్ళు తీసుకోకుండా కొంత పోలీసులను ఇబ్బంది పెట్టిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. పోలీసులతోటి వాగ్వాదానికి దిగి నాకు నోటీస్ ఇస్తే నేను తర్వాత హాజరవుతానని చెప్పేసి వాళ్ళు దూసుగా ప్రవర్తించడం అనే విజువల్స్ అన్ని కూడా బయటకు వచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. వాస్తవానికి నోటీస్ అనేవి ఏంటంటే నాన్ బెయిలబుల్ సెక్షన్లకి నోటీసులు అనేవి వర్తించవు. దీంతో పోలీసులు మేము మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పండి, అసలు మీరు పోలీసులు అనే దానికి నాకు గుర్తు ఏంటారని చెప్పేసి, మీరు పోలీసులో కాదు నాకు ఎట్లా తెలుస్తుందని చెప్పేసి అంటే, అయితే రాయదుర్గం స్థానికంగా ఉన్న రాయదుర్గం పోలీస్ స్టేషన్కి వస్తే అక్కడ ధృవీకరించుకొని మాతో పాటు రావచ్చారని చెప్పేసి పోలీసులు కూడా చెప్పారు. అయితే పోలీసులకి నేను సహకరించను, నా అవసరమైతే నా మధ్య కేసు పెట్టుకోండి అని చెప్పేసి పోసాని కృష్ణమురళి కొంత దూకుడుగా వ్యవహరించిన పరిస్థితి కనిపిస్తుంది. పోలీసు వాళ్ళపైకే కొంత తిరగబడినటువంటి పరిస్థితి కూడా అక్కడ కనిపించింది. అయితే అట్టకేలకు పోసాని కృష్ణమురళిని పోలీసులు అరెస్ట్ చేసి నేరుగా రాయచోటికి తీసుకొస్తున్నట్లు తెలుస్తా ఉంది. ఈ అర్ధరాత్రి సమయానికంతా కూడా పోసాని కృష్ణమురళిని పోలీసులు రాయచోటికి తీసుకొచ్చే అవకాశం అయితే కనిపిస్తా ఉంది. అయితే రాయచోటిలో నమోదైన కేసులు ఏంటంటే అది టీడీపీ చంద్రబాబు నాయుడు, లోకేష్ ను అదేవిధంగా పవన్ కళ్యాణ్ దూషించిన దాంట్లో అరెస్ట్ చేశారా, లేకపోతే ఇతరత్ర కేసులు కూడా ఉన్నాయి. ఏంటంటే టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారిని కూడా దూషించారు. వాస్తవానికి టీడీపీ కుటుంబ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఏదైతే టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారికి టీటీడీ చైర్మన్ పోస్ట్ ఇచ్చిన తర్వాత ఆ పోస్టు బాధ్యతలు తీసుకోక ముందే పోసాని కృష్ణమురళి తన నోటుదలను ప్రదర్శించాడు. ఏదైతే టీటీడీని దోపిడీ చేసేందుకే ఈ పదవి ఇచ్చారని చెప్పేసి అతను నోటుకు వచ్చినట్టంతా కూడా ఇష్టానుసారంగా మాట్లాడుతూ తన నోటి దూలను ప్రదర్శించిన పరిస్థితి. వాస్తవంగా వైసీపీ హయాంలోనే టీటీడీని అడ్డగోలుగా దోచేసుకున్న పరిస్థితి. దాన్ని చక్కదిద్దేందుకు టీవీ5 చైర్మన్ బిఆర్ నాయుడు గారిని టీటీడీ చైర్మన్ గా నియమిస్తే అది జీర్ణించుకోలేక, అంటే దోపిడీకి అడ్డు కట్టబడతారని చెప్పేసి కౌంటర్ అటాక్ చేయడం ఏంటంటే ముందస్తు దాడి ఏంటంటే ఎదురు దాడి అని చెప్పి అంటారు. టీటీడీ జరిగిన దోపిడీ వ్యవహారాలన్నీ కూడా బయటకు వస్తాయని చెప్పేసి ఇతర పోసాన్ని ప్రయోగించిన వైసీపీ నేతలు టీటీడీని దోపిడీ చేయడానికి పోస్ట్ ఇచ్చారని చెప్పేసి కూడా ఇష్టానుసారంగా ఆధారమైన ఆరోపణలు ఇవన్నీ కూడా తన నోటి దురుసును, అంటే వైసీపీని వ్యతిరేకించే ప్రతి ఒక్కరిని కూడా తన శత్రువుగా చూడటము ఆ పోసానికి అలవాటు. సో ఆ శత్రువుగా చూసిన వాళ్ళందరి పైన కూడా బూతు పదాలతోటి విరుచుకుపట్టడం అనేది పోసాని కృష్ణమురళి యొక్క నైజం. సో ఆ నైజానికి తగ్గట్టుగానే అధికారం కోల్పోయిన తర్వాత కూడా తన నోటి దురుసును పోసాని కృష్ణమురళి ప్రదర్శించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. సో మొత్తానికైతే మాత్రం ఆధారం లేని ఆరోపణలు చేయటం, ఇతరుల ప్రతిష్టను దిగజార్చడం, అదేగాక బూతు మాటలతోటి వ్యక్తిత్వ హరణానికి పాల్పడటం అనే వైసీపీ ట్రేడ్ మార్క్ ఏదైతే ఉందో ఆ వైసీపీ ట్రేడ్ మార్క్ భావజాలాన్ని నరనరాన జీవించుకున్న పోసాని కృష్ణమురళి ఆఖరికి తన నోటి దూల తన కొంప ముంచబోతుందని అర్థం చేసుకుని చివరిలో తాను రాజకీయాలకు దూరంగా ఉంటున్నానని చెప్పేసి ఒక తప్పించుకునే ఎత్తుగడకు పాల్పడ్డాడు. అయితే ఆ పోసాని నోటి దూల ప్రభావం ఏంటంటే అప్పటికే అతనికి చేయాల్సిన డ్యామేజ్ అంతా చేసింది. ఇష్టానుసారం నూరు పారేసుకొని వ్యక్తిత్వ హరణానికి పాల్పడటం, బూతు పదాలతోటి ఇతరుల పైన ప్రత్యర్థి పార్టీలకు సంబంధించిన వాళ్ళ పైన బూతు పదాలతోటి దాడి చేయటము, ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు అనేవి అందరికీ తెప్పించే వైసీపీ అధినేత కళల్లో ఆనందం చూసేందుకు పోసాని పడ్డ తాపత్రయము ఇప్పుడు ఆయనకి పేకలకు చుట్టుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. మొత్తానికైతే మాత్రం పోసాని కృష్ణమురళికి సంబంధించి చాలా కాలం క్రితమే కేసులు నమోదైనప్పటికీ కూడా పోలీసులు ఎటువంటి దూకుడు ప్రదర్శించకుండా పోసాని పాల్పడిన ఏదైతే దోషులకు సంబంధించి కానీ వ్యక్తిత్వ హరణానికి పడే క్రమంలో అతను ఉపయోగించిన భాష
కానీ లేకపోతే అర్థమైన ఆరోపణలు చేయటం, ఏదైతే అవినీతి బురద చల్లటం, అంటే కనీసం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాస్త 4 రోజులు కుదురు కూడా ఉండే అవకాశం లేకుండా వెంటనే అవినీతి ఆరోపణలు చేయటము అనేది, ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఉద్దేశపూర్వకంగా ప్రభుత్వం కావచ్చు లేకపోతే వ్యక్తుల యొక్క ప్రతిష్టను మసకబార్చేందుకు అతన్ని ఒక ఆయుధంగా ప్రయోగించారు. ఆఖరికి పోసాని ఎంతకు దిగజారిపోయాడంటే తన కులాన్నే తాను దూషించుకునేంత దిగజారిపోయిన పరిస్థితులకి, అంటే అడ్డమైన బూతులతోటి తన కులాన్ని కూడా తను దూషించుకునే ఒక స్థితికి పోసాన్ని దిగజారాడు అని అంటే కూడా ఆ విధంగా వైసీపీ అతను దిగజార్చింది. అయితే వైసీపీ మైకంలో ఉన్న పోసాని ఇష్టానుసారం తను ఎన్ని బూతులు తిప్పినా కానీ తను ఎవరు ఏమీ చేయలేరనే ఒక భ్రమలో ఉండిపోయారు. ఎందుకంటే గత 5 సంవత్సరాలంటే ఆ బూతు పురాణానికి, అడ్డమైన ఆరోపణలకి, ఎదుటి వ్యక్తుల వ్యక్తిత్వాన్ని హననం చేసేదానికి సంబంధించి అసలు 5 సంవత్సరాలు సాగింది. అయితే అధికారం కోల్పోయిన తర్వాత అదే ధోరణి ప్రదర్శించడం అనేది పోసాని కృష్ణమురళి పీకలకు చుట్టుకునే దాకా తీసుకొచ్చిందని అర్థమైపోతా ఉంది. ప్రస్తుతానికైతే మాత్రం పోలీసులు ఆధారాలన్నీ అన్ని దొరికిన తర్వాత పోసాని పైన నమోదైన కేసులకు సంబంధించి ఆధారాలు లభ్యమైన తర్వాత ఈ రోజు హైదరాబాద్ లోని పోసాని నివాసం ఉంటున్న రాయదుర్గంలోని మైహబూజాకి వెళ్లారు. అక్కడ పోసాని అదుపులోకి తీసుకునేందుకు కొత్త ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడ్డాయి. పోలీసులు సహకరించకుండా వాళ్ళతోటి వాగ్వాదానికి దిగి గొడవ పడిన పరిస్థితులు కూడా కనిపించినాయి. సో ఈ నేపథ్యంలో ఏంటంటే ఎట్టకేలకైతే పోలీసులు ఎటువంటి పరిస్థితుల్లో అరెస్ట్ చేయాల్సిందే, లేకపోతే కేసులు పెడతామని చెప్పేసి నిబంధనల ప్రకారం వాళ్ళ ఇంట్లో నోటీస్ సర్వ్ చేసి ఆ తర్వాత పోసానిని అదుపులోకి తీసుకొని ప్రస్తుతం పోసానిని రాయచోటికి తరలించడం తెలుస్తా ఉంది. రేపు ఉదయం లేకపోతే రేపు మధ్యాహ్నం తర్వాత పోసానిని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచి ఆ తర్వాత పోసానిని పోలీసులు కస్టడీ తీసుకునే అవకాశం ఉంది. కస్టడీలో దీనికి సంబంధించి ఏదైతే ఉందో పోసానిపై వచ్చిన ఆరోపణలు, దాని తగ్గ ఆధారాలు ఇవన్నీ కూడా పోసానిని ముందు పెట్టి ఆయన ప్రశ్నించే అవకాశం కనిపిస్తా ఉంది. సో ప్రస్తుతానికైతే మాత్రం పోసాని పైన రాయచోటి పోలీస్ స్టేషన్ లో క్రైమ్ నెంబర్ 65/2025 కింద సెక్షన్ 196, 353/2 అదేవిధంగా 111 రెడ్ విత్ 3 సబ్ సెక్షన్ 5 అనే ఈ సెక్షన్ల కింద బిఎన్ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. సో ఇవన్నీ కూడా దాదాపు నాన్ బెయిలబుల్ సెక్షన్లు కావడంతో పోసానిని అరెస్ట్ చేయాల్సిన అనివార్య పరిస్థితి పోలీసులకు ఏర్పడింది. సో అందుబాటులో ఉన్న ఆధారాలు నేపథ్యంలో వాటికి ఆధారాలను బేస్ చేసుకొని బిఎన్ఎస్ సెక్షన్ కింద 10 సెక్షన్ల కింద పోసాని పైన కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం హైదరాబాద్ నుంచి పోసానిని రాయచోటి తరలిస్తున్నారు. సో ఈ తెల్లవారుజాములో కూడా పోసాని అర్ధరాత్రి తర్వాత అంటే తెల్లవారుజాము లోపల పోసానిని రాయచోటికి తరలించే అవకాశం ఉంది. సో రేపు మధ్యాహ్నం కానీ లేకపోతే మధ్యాహ్నం తర్వాత కానీ పోసానిని మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పుడే కొద్దిసేపటి క్రితం అంటే 10 గంటలకు 9:30 ప్రాంతంలో పోసాన్ని అరెస్ట్ చేయడానికి ప్రయత్నించారు కాబట్టి రేపు రాత్రి 9:30 గంటల వరకు కూడా పోలీసులకు మేజిస్ట్రేట్ ముందు పోసాన్ని అరెస్ట్ చూపించే వెసులుబాటు ఉంది. అదిగాక రాయచోటికి టైం ఏదైతే హైదరాబాద్ నుంచి రాయచోటికి తరలించే టైం కూడా మినహాయించుకొని రేపు అర్ధరాత్రి తర్వాత అయినా కానీ మేజిస్ట్రేట్ ముందు పోసాని కృష్ణమురళిని హాజరుపరిచే ఒక వెసులుబాటు పోలీసులకు ఉంది. రేపు వచ్చిన తర్వాత పోలీసులు కొద్దిసేపు విచారణ జరిపిన తర్వాత ఆయన పైన వచ్చిన ఆరోపణలకు సంబంధించిన ఆధారాలు ఇవన్నీ చూపించి కొద్దిసేపు పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు విచారించే అవకాశం కనిపిస్తుంది. ఆ తర్వాత విచారణ పూర్తయిన తర్వాత 24 గంటల లోపల తిరిగి న్యాయమూర్తి ముందు హాజరుపడతారు కాబట్టి రేపు రాత్రికో పోసాని కృష్ణమురళిని న్యాయమూర్తి ముందు హాజరుపరిచి ఆ తర్వాత ఆయన పైన పోలీసులు కస్టడీ పిటిషన్ దాఖలు చేసే అవకాశం ఉంది. కస్టడీలో పోసాన్ని విచారించే అవకాశం ఉంది. ఆ తర్వాత ఇతర ప్రాంతాల్లో నమోదైన కేసులు కూడా వివిధ రకాలైన కేసులు నమోదయ్యాయి కాబట్టి ఆ కేసుల్లో కూడా ఆయా ప్రాంతాల పోలీసులు పోసాని కృష్ణమురళిని అదుపులోకి తీసుకునే అవకాశం కనిపిస్తా ఉంది. కళ్యాణి, థ్యాంక్ యూ రమేష్. మేము ఎవరు అంటారు సార్, మేము అరెస్ట్ చేస్తాం సార్, మీరు కోఆపరేట్ చేయండి.